కాకినాడ జిల్లాలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు రూరల్ మండల విద్యాశాఖ అధికారి వేణుగోపాల్ హెచ్చరించారు. పుస్తకాలు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. అడ్డగోలు డబ్బులు పెట్టి స్కూల్ యూనిఫామ్స్, షూస్ కొనుగోలు చేయవద్దని విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు. జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాలతో మండల పరిధిలో ఉన్న ప్రైవేటు పాఠశాలల్లో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎక్కడైనా ప్రైవేటు పాఠశాలల్లో పాఠ్య పుస్తకాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కాకినాడ రూరల్ మండలంలో డిజిఓ గారి ఆదేశాల అనుగుణంగా ఉన్న అన్ని ప్రైవేట్ పాఠశాలలను ఒక వారం రోజుల్లోగా సందర్శించి ఆయా స్కూళ్ళలో గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసిన టెక్స్ట్ బుక్స్ కాకుండా ఇతర సిలబస్లు ఏవైనా పాటించినట్లయినా లేదా ఆ పాఠశాలలో స్టోర్స్ నిర్వహించి టెక్స్ట్ బుక్లు, నోట్స్ బుక్లు వగైరా ఏవైనా మెటీరియల్ అమ్ముతున్నట్టు తెలిసినా వారి మీద తగిన చర్యలు తీసుకుందుకు డిఓ గారికి రిపోర్ట్ చేయడానికి మేము సంసిద్ధులుగా ఉన్నాం. ఆల్రెడీ ఈ డ్రైవ్ మొదలుపెట్టి 2 రోజులు అయ్యింది. ఇప్పటికీ సుమారు 15 స్కూల్స్ వరకు సందర్శించడం జరిగింది. మిగిలిన స్కూల్స్ అన్నింటినీ కూడా 2-3 రోజుల్లో పూర్తిగా సందర్శించి లోటుపాట్లు ఏమైనా ఉన్నట్లయితే తగిన చర్యలు తీసుకోవడానికి సిఫార్సు చేయబోతుంది.